హాయ్ చిన్నారులు, వచ్చేసారా? రండి కూర్చోండి. మీకు ఈరోజు ఒక రాజుల కథ చెప్తాను. అయితే ఒక రాజ్యంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒక రాజుకు సైన్యం ఎక్కువగా ఉంటుంది, ఒక రాజుకు సైన్యం తక్కువగా ఉంటుంది. తక్కువ సైన్యం ఉన్నా యుద్ధం చేస్తూనే ఉంటారు. అలా చేస్తుంటే ఆ చిన్న సైన్యం ఉన్న రాజుకు ఇంకా తను పెద్ద రాజుతోటి గెలవనేమో అనుకొని అనుమానమవుతుంది. అనుమానమై భయపడి ఎవరికి కనపడకుండా మెల్లగా పరిగెత్తి ఒక గుహలో దాక్కుంటాడు. గుహలో దాక్కుంటే గుహలో ఒక గోడపైకి తన గూటి దగ్గరికి వెళ్ళాలని ఒక సాలెపురుగు ప్రయత్నిస్తుంది. అది ఎన్నిసార్లు కొంచెం దూరం పైకెక్కుతుంది, కింద పడిపోతుంది, పైకెక్కుతుంది, కింద పడిపోతుంది. ఆ సాలెపురుగును చూస్తూనే కూర్చుంటాడు రాజు. కూర్చొని ఇంకా ఎన్నిసార్లు చూసినా, 5 సార్లు 6 సార్లు చూసినా, 10 సార్లు చూసినా అది తన గూటికి చేరలేకపోతుంది. అయితే అట్లే చూసుకుంటూ కూర్చునేసరికి చాలాసేపటికి అది సాధన చేసి తన గూటికి వెళ్ళిపోయి తన గూట్లో కూర్చొని ఆ దారాలు అల్లుకుంటూ ఉంటుంది సాలెపురుగు. అప్పుడు రాజుకు జ్ఞానోదయం అవుతుంది. ఇలా యుద్ధంకి నేను భయపడి పారిపోయి రావడం తప్పు. ఆ సాలెపురుగు చిన్న ప్రాణి అయినా తన పట్టుదలను నెగ్గించుకోవడానికి, తన గూటికి చేరుకోవడానికి ఒకసారి కాకపోతే 10 సార్లు ప్రయత్నం చేసి చక్కగా తన గూటికి చేరుకుంది. అలాంటప్పుడు నేనెందుకు చేయకూడదు అలాంటి పని? నేను కూడా అలాగే సాధన చేసి యుద్ధంలో గెలవాలి అనుకొని నిర్ణయించుకుంటాడు. ఆలోచన రాగానే చక్కగా తన గుర్రాన్ని తీసుకొని యుద్ధ భూమికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సైనికులు ఆ పెద్ద సైన్యం ఉన్న రాజుతోటి పోరాడుతుంటారు. అప్పుడు ఈ రాజు యుద్ధ భూమికి వెళ్ళగానే ఆ సైన్యానికి ధైర్యం వచ్చేస్తుంది. మంచి క్రమశిక్షణలో ఉండి మంచి శిక్షణ పొందిన సైనికులు కనుక వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. రాజు కూడా వెళ్ళి ఆ యుద్ధంలో చేరి ఆ పెద్ద సైన్యం ఉన్న రాజుతోటి మంచి తెలివితేటలు కనపరిచి యుద్ధం ఎలా చేయాలనే పట్టుదలతోటి, ఓడిపోతా అని అనుకోకుండా పట్టుదలతోటి యుద్ధం చేస్తూనే ఉంటాడు. తన ఒళ్ళంతా గాయాలయ్యి రక్తం కారుతున్నా ఏదైనా సరే యుద్ధభూమి నుంచి పారిపోవద్దనే నిర్ణయం తీసుకొని గెలవాలనే పట్టుదలతోటి యుద్ధం చేసి ఆ పెద్ద సైన్యం ఉన్న రాజుతోటి చిన్న సైన్యం ఉన్న రాజు గెలుస్తాడు. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. పట్టుదల తీసుకొని నేను ఈ పని సాధించాలనే గమ్యాన్ని గుర్తించి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం సాధించే వరకు పట్టుదలతో ఉండాలి. అది ఒక గెలుపుకు నిదర్శనం. సరే, ఈ స్టోరీని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే నా స్టోరీలకు మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఆ తర్వాత షేర్ చేయాలి. ఓకేనా? బాయ్.